అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకి 12,000 ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాలకెళ్తే జీహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించి 150 వార్డులకు సంబంధించి ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అయితే దాదాపు 1 ఇయర్ నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. మరి వారందరికీ ఎదురు చూసి దరఖాస్తుల మీద దరఖాస్తులు, సర్వేల మీద సర్వేలు చేస్తూ ప్రభుత్వం అయితే కాలయాపన చేస్తుంది. ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ కానీ రేషన్ కార్డులకు సంబంధించి పూర్తిగా లిస్టులు అయితే ప్రకటించకపోవడం పట్ల జీహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలోని ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం పట్ల. ఇక చూస్తే కొన్ని చూద్దాం. గతంలో దరఖాస్తు చేసుకొని సమాచారం లభ్యం కాని వారు, అంటే పేర్లు మిస్ అయిన వారు కూడా మరోసారి అప్లై చేసుకోవచ్చని, ప్రజాపాలనలో దరఖాస్తులపై ఇప్పటికే ఇంటింటి సర్వే పూర్తయింది. అనేక ప్రాంతాల్లో తాము దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు జాబితాలో లేవని, లిస్టులో లేవని, దరఖాస్తుల్లో మేము ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం టిక్ చేయలేకపోయామని, కొందరు ఇప్పుడు కొత్తగా పెళ్ళై వేరుగా కుటుంబం ఉంటున్న వారు, అప్లై చేసుకోవాలనుకున్న వారు కూడా మరి ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. కాబట్టి మరి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేకపోయామని ఇంకొందరు సిబ్బందికి అయితే విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం అయితే మళ్ళీ అందరికీ దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించింది జీహెచ్ఎంసీ పరిధిలో. కానీ ఇప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు లేకపోవడం, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం వంటి కారణాలతో అనేక మంది జనం ఆందోళన అయితే చెందుతున్నారు. ప్రభుత్వం మరోసారి వీరందరికీ కూడా అప్లై చేసుకునేందుకైతే అవకాశం కల్పించింది. కొందరు ఆపరేటర్లు కొత్త దరఖాస్తులు నిరాకరించడం విమర్శలకైతే తావిస్తోంది. మూసాపేట, కూకట్పల్లి సర్కిళ్ల పరిధిలో ఈ పరిణామాల గురించి తెలుసుకుందాం. అందుకోసమే ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల చేయాలి. ఫిర్యాదుల కోసం ఒక వెబ్సైట్ కూడా విడుదల చేస్తే మంచిగా ఉండేది. కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదు, ఫిర్యాదుల వెబ్సైట్ పనిచేయడం లేదు. ఈ విధంగా ఆశావాహులందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఆఫీసులకు వెళ్తే ఆఫీసర్లు వారిని అసలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ తీసుకోవడానికి జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి కమిషనర్ ఆఫీస్ పరిధిలో ఒక స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. 2 సర్కిళ్లు, వార్డులు, జంట సర్కిళ్ల పరిధిలోని 11 వార్డులు, 11 కార్యాలయాలు ఉన్నాయి కూకట్పల్లికి సంబంధించి. వీటిలో కంప్యూటర్ ఆపరేటర్లు నియమించారు. బుధవారం నుంచి అన్ని వార్డు కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేయడంతో పాటు గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే పిలిపించింది. ఇక్కడ దరఖాస్తుల్ని కంప్యూటర్ ఆపరేటర్లు సరిగ్గా తీసుకోవడం లేదు. మూసాపేట సర్కిల్ పరిధిలో కేపీహెచ్పీ కాలనీ, బాలాజీ నగర్, తర్వాత అల్లాపూర్, మూసాపేట్, ఫతేనగర్ వార్డు కార్యాలయాల్లో కొత్త దరఖాస్తులతో పాటు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నప్పటికీ లభ్యం కాని వారి వివరాలు నమోదు చేశారు. కానీ కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి, బాలానగర్, ఓల్డ్ బోయిన్పల్లి, వివేకానంద నగర్ కాలనీ, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ వార్డు కార్యాలయాల్లో ఆపరేటర్లు కొత్త దరఖాస్తులను స్వీకరించడం లేదని, వెనక్కి తిరిగి పంపిస్తున్నారని, పేరు, ఆధార్, ఫోన్ నెంబర్లను కంప్యూటర్లో నమోదు చేయగానే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు లభ్యమవుతున్నాయి. కానీ అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం టిక్ చేయకపోతే ప్రస్తుతం అటువంటి దరఖాస్తుల్ని మాత్రమే టిక్ చేస్తున్నారు. కొత్త దరఖాస్తులను చేసుకున్న వారికి నెంబర్ కూడా జనరేట్ అవుతుండడంతో సిబ్బంది మూసాపేట సర్కిల్లో దాన్ని అందజేస్తున్నారు. కానీ కూకట్పల్లి సర్కిల్లో ఇలా చేయకపోవడం ఆందోళనకు దారితీసింది. కాబట్టి మూసాపేట సర్కిల్లో ఎలా చేస్తున్నారో కూకట్పల్లి కూడా అలా చేయాలని చెప్పేసి కొత్త దరఖాస్తుల్ని తీసుకోవాలి. అదేవిధంగా పాత దరఖాస్తుల్లో టిక్ పెట్టకపోతే టిక్ పెట్టించుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి కొత్త వారికి అవకాశం, కొత్త దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నాం, మిగిలిపోయిన వారు పేర్లు రాలేదని ఫిర్యాదు చేసేవారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చంటూ డి వంశీకృష్ణ, డీసీ డిప్యూటీ కమిషనర్ మూసాపేట సర్కిల్ నుంచి ఇక్కడ న్యూస్ అయితే విడుదల చేశారు. ఇక బి గంగాధర్, డిప్యూటీ కమిషనర్ కూకట్పల్లి సర్కిల్ నుంచి ఆపరేటర్లు అయోమయంలో కొత్త దరఖాస్తులు స్వీకరించలేదు, దీనిపై సమీక్షించి సమస్యను పరిష్కరించి కొత్త దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేస్తామంటున్నారు. కాబట్టి జీహెచ్ఎంసీ పరిధిలో మీకు ఎవరికైనా ఏ సందేహం ఉన్నా మీ వార్డుకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ని కలిసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి, మీ ఫిర్యాదులు అయితే ఇవ్వండి. ఇక అదేవిధంగా తొలి విడతలో 1100 మందికి రేషన్ కార్డులు, ఫిబ్రవరిలో పంపిణీకి ఏర్పాట్లు, ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 2వ విడత సర్వే అంటూ గౌతమ్ నగర్, మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన వారిలో చాలా మందికి నిరాశ అయితే తప్పకపోవచ్చు. సర్కిల్ పరిధిలోని 6 డివిజన్లకు సంబంధించి రేషన్ కార్డుల దరఖాస్తులు పరిశీలించేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశారు. ఇక మల్కాజ్గిరి సర్కిల్లో మరి 3 చొప్పున మొత్తం 18 మంది ఈ నెల 16 నుంచి సర్వే ప్రారంభించారు. మొత్తం 3120 దరఖాస్తులు సర్వే నిర్వహించగా అందులో 2000 వరకు తిరస్కరించి కేవలం 1100 మందికే మల్కాజ్గిరి సర్కిల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం అయితే వచ్చింది. వార్డు ఇక ప్రజాపాలనలో సమర్పించిన దరఖాస్తులను మరోసారి పరిశీలించి 2వ విడత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని, ప్రస్తుతం సర్వేకు రాలేదని ఇళ్ల యజమానులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మల్కాజ్గిరి నియోజకవర్గానికి సుమారు 19,000 రేషన్ కార్డుల జారీకి చర్యలు తీసుకున్నట్టు సమాచారం. పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగేలా ప్రణాళిక సిద్ధమవుతుందంటూ అధికారులు అయితే రాజు, డిప్యూటీ కమిషనర్ మల్కాజ్గిరి సర్కిల్ నుంచి అయితే తెలియజేస్తున్నారు. ఇక ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారు మీ ఇంటికి సర్వేకి రాకుండా కానీ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. సెకండ్ ఫేజ్లో కూడా 19,000 రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి మల్కాజ్గిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు గారు తెలియజేస్తున్నారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ కమిషనర్ గారిని, డిప్యూటీ కమిషనర్ గారిని కలవండి.
వార్డు సమావేశాలు లేనట్లే. ఇంటింటి సర్వే పూర్తి కానున్న తరుణంలో సంబంధిత నివేదికను ఇటు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్తో పాటు పౌర సరఫరాల అధికారులకు అందజేసేందుకు సర్కిల్ అధికారులు సమాయత్తమవుతున్నారు. ముందుగా నిర్ణయించిన వార్డు సమావేశాలు ఇక లేనట్లే తెలుస్తోంది. నగరంలో ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని పౌర సరఫరాల అధికారులు పేర్కొంటున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మరికొన్నింటిని తీసుకొని రెండో విడత సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం. కొంతమంది ఏమో అధికారులు ఏమో ఫిబ్రవరి మొదటి వారంలో 150 వార్డుల్లో వార్డు సభలు నిర్వహిస్తామని చెప్తున్నారు. మరి కొంతమంది అధికారులు ఏమో వార్డు సభలు లేకుండానే డైరెక్ట్ ఫైనల్ లిస్ట్ తయారు చేస్తామని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేదాన్ని కూడా ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మొత్తానికైతే జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న రేషన్ కార్డుల ఇందిరమ్మ ఇండ్ల సర్వే వెరిఫికేషన్ ఇంకా 80% అయితే పూర్తయింది. ఇంకా 20% సర్వే పూర్తి కావాల్సింది. ఫిబ్రవరి 5వ తేదీలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత మరి 150 డివిజన్లకు సంబంధించి వార్డులకు సంబంధించి ఫైనల్ లిస్టు పెట్టాలని అనుకుంటున్నారు. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మరి ఏం చేస్తారో మరి గ్రామీణ ప్రాంతాల్లో అయితే సర్పంచ్ ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఇక తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఇవన్నీ అడ్డములు వస్తున్నాయి కాబట్టి మరి మార్చి 31 దాకా ఆగాల్సిందే అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ప్రభుత్వం ఈ విషయం మీద ఈ 2-3 రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.